మీడియా, సోషల్ మీడియా ట్రాప్‌లో పడకుండా చూసుకోవడం అనేటటువంటిది ఇవాల్టి సమాజపు యొక్క బాధ్యత. ప్రతిభావంతుల యొక్క బాధ్యత. ప్రవస్తి ఖచ్చితంగా ప్రతిభావంతురాలే. సరే తను ఇంతకుముందు 3, 4 టైటిల్స్ కొట్టింది. ఈ ట్రిప్పు కొట్టలేకపోయింది. తొలినాళ్లలోనే ఎలిమినేట్ అయింది. అంతవరకు ఓకే. కానీ దానికి అర్థం పర్థం లేనటువంటి లింకులు కట్టి కీరవాణి గారు ఎప్పుడో అన్నారు ఒకసారి ఇలాగా పెళ్ళిళ్ళ ఈవెంట్లు చేసేటటువంటి వాళ్ళ పట్లన నిరాదరణ కనబరిచారు. అది నా మనసుని పాడు చేసేసింది. అట్లాగే మొదట్లో ఆయన మన ఎవరైతే కథా పాటల రచయిత అయినటువంటి ఆయన వచ్చేటప్పటికినేమో ప్రశంసించేవాళ్ళు 3, 4 ఎపిసోడ్స్ అయ్యాక దెబ్బతీసేస్తున్నారు. చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన. సునీత మంచి సింగర్, ఆవిడ నన్ను టార్గెట్ చేస్తుంది. ఇదంతా దుర్మార్గం, ఇదంతా ప్రీ ప్లాన్డ్, పక్కా ప్లాన్డ్ అన్నటువంటిది. ఏంటి ఈ అమ్మాయికి ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయిని ముగ్గురు కలిసి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి, ప్రతిభ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎవ్వరూ దూరం చేయలేరు, ఎవ్వరూ వేరు చేయలేరు. వాళ్ళు ఆ ప్రోగ్రాంలో ఇట్లా అన్నారు. ఏమైనా అయిపోతుందా? మనకి నాశనం అయిపోతామా? నష్టపోతామా? మన ఈవెంట్లు ఎవరన్నా ఆపేస్తారా? తీసేస్తారా? లేదు. మన సింగింగ్ని ఎవరైనా చంపేస్తారా? ప్రతిభకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఏమైంది? మీడియా, సోషల్ మీడియా ఒక ట్రాప్లోకి లాగారు అమ్మాయిని. ఇప్పుడు తాత్కాలికంగా ఆవిడ పోస్టులు పెడుతుంది, అంతా లైకులు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, లైకులు చేసేవాళ్ళు చేస్తుంటారు. ఆవిడలోపు అదేది విద్యా సన్యాసం చేసేస్తుంది. ఎవరికి దీనివల్ల ప్రయోజనం? సమాజానికి ఏముంది? 4 రోజుల పాటు మాట్లాడుకుంటారు. ఆ మధ్యన ఎవరో కడుక్కునే అమ్మాయి పాట పాడుతుంటే ఆవిడికి తీసుకొచ్చి మంచి రంగులు వేసి కూర్చోబెట్టారు. 4 రోజుల పాటు నడిచింది. అతను ఎవరో బాదాం పప్పు ఏదో గురించి అరుస్తున్నాడని చెప్పి అతను ఒక 4 రోజులు అయింది. ఇప్పటికీ అతను వాడు వినియోగించుకుంటారు. ఏమన్నా ఆయనకి ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఇప్పటికి కూడా అన్ని జబర్దస్త్ ఎపిసోడ్స్ నుంచి అన్నిట్లో కూడా నిరంజన్ గారు తగలెట్టండి సార్ తగలెట్టండి అని చెప్పినటువంటి కృష్ణమోహన్ గారికి సంబంధించినటువంటి వాడు వాడతారు. మరి ఆయనకి ఏమైనా ఉపయోగం జరిగిందా? కాసేపు సెలబ్రిటీ ఇమేజ్ అవుతుంది. దాంతో ఆ ట్రాప్లో ఇప్పుడు మొన్న కిరణ్ లాగా తయారవుతుంది. ఏంటి ప్రయోజనం? మన ప్రతిభని మనం ఎవరో ఒకళ్ళు విమర్శించినంత మాత్రాన పోయేది లేదు. విమర్శించినప్పుడు మరింత స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇంకొకటి, ఈ ఇంటర్వ్యూల ట్రాప్లో పడకూడదు. ఇంటర్వ్యూ అనేటటువంటిది మన ప్రతిభకి కొలమానంగా ఉండాలి, లేదా మన ప్రతిభకి ప్రదర్శనగా ఉండాలి. అది ఇబ్బంది పెడుతున్నారనిపించింది, టేక్ ఇట్ లైట్, నిదానంగా దాని నుంచి పక్కకు వచ్చేసి ఆ ట్రాప్లో పడకూడదు. ఇవాళ ట్రాప్లు ఎక్కువ ఉన్నాయన్నది గ్రహించాల్సి ఉంది.